దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16. జాగ్రత్తగా మైక్ తీసుకొని చదవండి. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. చక్కగా చదవండి అమ్మా. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున. ఆ మైక్ సౌండ్ కొంచెం పెంచండి అమ్మా. పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి గాని వారికిని ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. చాలమ్మా. ఈ యొక్క వాక్య భాగం మీకు తేటగా చదివి వినిపించడం జరిగిందండి. ద్రాక్ష తోట అంటే సంఘము అని చెప్పచ్చు. ద్రాక్ష తోట అనగా సంఘము. సంఘములో 3 రకాల పనివారు ఉంటారటండి. మొదటి పనివారు ఎవరు అంటే, ఉదయం 6 గంటలకు పని చేయటానికని పనివారు ఒక సెంటర్లో నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ద్రాక్ష తోట యజమాని ఆ స్థలానికి వెళ్ళి, నాయనలారా, మీరు ఎందుకోసం నిలబడ్డారు అని అంటే, పని కోసం నిలబడ్డామయ్యా అన్నారు. అయితే నా ద్రాక్ష తోటలోనికి పనికి రండి, రోజుకు 1 దేనారం మీకు ఇస్తాను అని అంటే, వారిద్దరి మధ్యన ఒక వడంబడిక కుదిరి సమ్మతి తెలియపరిచి ఆ కూలి డబ్బులకి వారు పనిలోనికి వచ్చేసారు. అయిపోయిన తర్వాత గమనించండి, వీరు ఈ ఉదయం 6 గంటలకు 1 దేనారముకు మాట్లాడుకొని వెళ్ళినటువంటి వారు దేనారమును కాయపరుచుకున్నారు గనుక వారి గురి దేనారం మీదే ఉంది. సాయంత్రం అయ్యేసరికి 1 దేనారం మాకు దొరుకుతుంది అని చెప్పి ఆశతో వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ యజమానుడు మరలా బయటకు వచ్చి చూసినప్పుడు 9 గంటలకి ఒక గుంపు కనపడింది మరొక చోట. ఏమయ్యా, మీరు ఎందుకు నిలబడ్డారంటే, పని కోసం నిలబడ్డామయ్యా అన్నారు. సరే, అయితే ద్రాక్ష తోటలో పనుంది, వెళ్ళండి, నాకు న్యాయమైనది మీకు నేను ఇస్తాను అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్యన కూలి డబ్బులు
లెక్కకు రాలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కూలి డబ్బుల కొరకు మాట్లాడుకోలేదు. న్యాయమైనది ఇస్తాను అని చెప్పాడు. న్యాయమైనది ఇస్తాను అని చెప్పాక సరే వాళ్ళు కూడా పనిలోకి వెళ్ళిపోయారు. 12 గంటలకి అలా వెళ్తూ ఉన్నప్పుడు మరి కొందరు కనపడ్డారు. ఏమయ్యా మీరు ఎందుకు నిలబడ్డారు అంటే పని కొరకు నిలబడ్డాము అన్నారు. అయితే వెళ్ళండి, ద్రాక్ష తోటలో పని ఉంది, నాకు న్యాయమైనది తోచినది నేను ఇస్తాను అన్నాడు. అలాగే వాళ్ళు వెళ్ళారు. 3 గంటలకు కొంతమంది కనపడ్డారు. నాయనా ఎందుకు నిలబడ్డారు అంటే ఉదయకాలం నుంచి పని కొరకు నిలబడ్డాము, ఎవరైనా పనిస్తే చేద్దామని వచ్చాము, ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్ళండి, నేను న్యాయమైనది తోచింది నేను ఇస్తాను. వాళ్ళు వెళ్ళారు. ఈ రీతిగా ఈ రెండో గుంపు ఏంటి అని అంటే న్యాయమైనది ఏదో దొరుకుతుందని, ఆయన ఏదో మనకి ఇస్తాడని చెప్పి ఆ స్థలానికి వెళ్ళారు. మరలా యజమానుడు అలా ప్రయాణమై వెళ్తూ ఉంటుండగా 5 గంటలకు ఒక గుంపు కనపడింది. ఎందుకు నిలబడ్డారు నాయనా అని అడిగితే, అయ్యా ఉదయకాలం నుంచి ఈ స్థలంలో నిలిచి ఎదురు చూస్తున్నాం, ఎవరైనా పనిస్తారేమో పని చేసుకుందామని నిలబడ్డామయ్యా, ఎవ్వరూ మాకు పని ఇవ్వలేదయ్యా అని అన్నారు. అని అంటే సరే ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయండి అన్నాడు. ఈ 3 పిలుపులు 3 విధాలుగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పరిచారకులందరూ కూడా, బిడ్డలందరూ కూడా 3 విధములైన పనివారు. అయితే మనం గమనించవలసింది ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో మనం ఉన్నామో లెక్క చూసుకోవాలి. మొదటి గుంపు వడంబడిక, నేను చేస్తాను నువ్వేమిస్తావు, నువ్వు చెయ్యి నేను ఇది ఇస్తాను అని మాట్లాడుకునేటువంటి విధానం. రెండో వాళ్ళు, అయ్యా మేము చేస్తాము అని నిలబడ్డావు కానీ పని లేదు అని అంటే పని చేయండి, న్యాయమైనది ఇస్తాను అన్నాడు రెండో గుంపు. మూడో గుంపు, పని చేద్దామని నిలిచామయ్యా పని దొరకటం లేదు అని అంటే వెళ్ళండి చెయ్యండి అన్నాడు. అంతే. ఇస్తానని కానీ, ఒక దేనారం అని కానీ, ఎంతో కొంతని కానీ అనలేదు. ఇస్తాను అన్న మాట అనలేదు. మాట చొప్పున తల ఉంచి లోపలికి వెళ్ళిపోయారు. ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేశారు. ఈ 3 గుంపుల వారు ఈ స్థలంలో కనపడుతూ ఉన్నారు. మొదటి ఆయన గురంతా కూడా ధ్యానారం మీద ఉంది. సాయంత్రం తొందరగా ఎప్పుడైపోతే ధ్యానారం వస్తుందని, తొందరగా 6 అయిపోతే ఆయన ఏదో న్యాయమైంది ఇస్తానన్నాడు, ఎంతో కొంత ఇస్తాడు పట్టుకొని వెళ్దామని ఈ రెండో గుంపు చూస్తున్నారు. మూడో గుంపు ధ్యానారం మీద దృష్టి పెట్టలేదు, ఆయన ఇస్తాడు అన్నది దృష్టి పెట్టలేదు. కానీ సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా మనం వచ్చినందుకు న్యాయం చేయాలని పని మీద గురి నిలిపి పని చక్కబెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏదో ఇస్తారని వస్తున్నావా? ఒకవేళ ఏదో ఇస్తారు అని ఒకవేళ నువ్వు ఎదురు చూసినట్లయితే, ఏదో ఒక రోజున నీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, దేవా నేను అంత చేశాను ఎంత చేశాను, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు దేవా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకైతే ఇచ్చేస్తావా, వీళ్ళకైతే ఇచ్చేస్తావా, నాకైతే ఇవ్వవా అని దేవుణ్ణి ప్రశ్నించే వారంగా మిగిలిపోతాం. ఓ మంటికుండ, ఓ ఓటికుండ, పగిలిన పెంక, నీకు కుమ్మరిని అడిగే అధికారం ఎక్కడుంది అంటున్నాడు ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటిపోయిన కుండ, పగిలిపోయిన పెంకు ముక్కలు మనము. కుమ్మరిని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది మనకి? కుమ్మరిని ప్రశ్నించకూడదే. కానీ అనేక మార్లు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు, ఎందుకు నువ్వు నాకు ఇవ్వలేదు అని అడిగే పరిస్థితులు మనలో కనపడిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు 3 గుంపుల వారిని పనిలో పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు 8వ వచనంలో మీరు చూసినప్పుడు, 8, 9 వచనాల్లో చూసినప్పుడు
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని పిలిచి పనివారికి జీతం ఇమ్మనమని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఇవ్వటం ప్రారంభించాడు. ఎలా ఇస్తున్నాడు అని అంటే, ఇందాక 5 గంటలకు వచ్చిన వారిని ముందు పిలిచాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. 6 గంటలకు వచ్చినా నన్ను కదా పిలవాలి, 5ంటికి వచ్చినాడు ముందు పిలుస్తాడేంటి అనుకుంటున్నారు. 3ంటికి వచ్చిన వాడిని పిలిచాడు, జీతం ఇచ్చాడు. 12ంటికి వచ్చిన వాడికి జీతం ఇచ్చాడు. 9ంటికి వచ్చిన వాడికి జీతం ఇచ్చాడు. ఇప్పుడు 6 గంటలకు ఇచ్చిన వానికి జీతం ఇచ్చాడు. మొట్టమొదట 5 గంటలకు వచ్చిన వానికి 1 దేనారము చేతిలో పెట్టాడు. 1 దేనారం ఎప్పుడైతే చేతిలో పెట్టాడో 3 గంటలు వచ్చిన వాడు అనుకుంటున్నాడు, అబ్బో నాకు ఇంకా ఎక్కువ వస్తుంది, నేను ఇంకా ఎక్కువ గంటలు వచ్చాను కదా. 12 గంటలైనా అనుకుంటున్నాడు, నేను ఇంకా ఎక్కువ వచ్చాను కదా, నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. 9 గంటలైనా అనుకుంటున్నాడు, నేను ఇంకా ఎక్కువ గంటలు వచ్చాను కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. 6 గంటలు ఆయన అనుకుంటున్నాడు, ఇంకా తిరుగులేదు, రోజంతా నాదే, నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పిలుపునందుకున్న నీవు, ప్రభు పరిచర్యలోనికి వచ్చినటువంటి బిడ్డవు నువ్వు. 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అయింది. దేవుడు ఇన్ని సంవత్సరాలు అయింది అని లెక్క చూడు సుమా. ఆయన అంటాడు, నీ పనితనం ఏంటి అని చూస్తాడు. నీ క్వాలిటీ ఏంటి, నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏంటి, దేన్ని గురిగా పెట్టుకొని చేస్తున్నావు నువ్వు, దేన్ని గురిగా పెట్టుకొని చేస్తున్నావు. ఆదివారం చర్చికి వెళ్తే దీవెన వస్తుందని వస్తున్నావా? కాదు, నా దేవుణ్ణి నేను కలుసుకోవాలనుకొని వస్తున్నావా? నీ దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చేటటువంటిది, నువ్వు చేసేటటువంటిది దేవుని దగ్గర మేలు పొందటానికి చేస్తున్నావా? లేదు, నేను ఖచ్చితంగా చేయాలి అని ఒక నియమం పెట్టుకొని చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వస్తుంది నేను చేస్తాను అనేటటువంటి మనసు మనకు వద్దు. కానీ చేసిన వానికి జీతం లేకుండా పంపించడు ఆయన. ఏమంటే నిండు దేనారం వారి చేతిలో పెట్టాడు. ఈ రోజునైనా చూస్తాడట, అగ్ని పరీక్షిస్తుందట మన పనిని. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వరకు కనపడుతుంది. ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఈయన, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఒక దినం వస్తుంది, మన పనిని పరీక్ష చేసేటటువంటి దినం. ఆ దినమునట అగ్నియే పరీక్షిస్తుందట. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసేటటువంటి పని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. వెలగల రాళ్ళు, బంగారము, వెండి, వెలగల రాళ్ళుగా ఉండాలట. అవంట కాలిపోయినా అది బూడిదైపోదట, ఎంత మాత్రం బూడిదైపోదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చెప్పినప్పుడల్లా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను. మా అత్తయ్య గారు చనిపోయినప్పుడు నాకు అమ్మమ్మ అవుతారు.
అమ్మమ్మ చనిపోయినప్పుడు ఒక మాట నాతో చెప్పారు. ఏమనంటే, నేను ఎంతో బంగారం పెట్టుకొని బ్రతికానమ్మా. ఆవిడ అన్యురాలిగానే చనిపోయారు. ఎంతో బంగారం పెట్టుకొని బ్రతికానమ్మా, కానీ ఇవాళ పుస్తుముక్క కూడా లేనట్లు అయిపోయింది. కుటుంబం పోషణలోని వెళ్ళిపోయింది. అందంగా బంగారం కూడబెట్టుకున్నాను, మంచి తాడు చేయించుకొని మెళ్ళో వేసుకోవాలని నేను అనుకుంటున్నానమ్మా అని అన్నారు. ఆవిడ చనిపోతుంది అని అనుకున్నప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే, నేను ఆ కుంకుమ భరణిలో దాచుకున్నాను, ఆ మూత తీసి ఎంత ఉంది అని చూడొద్దు, నేను చనిపోయినప్పుడు దానితో పాటు నన్ను కాల్చండి అని చెప్పింది. చెప్పినప్పుడు నేను రమేష్ అన్నయ్య గారికి చెప్పాను, ఆ అమ్మ చనిపోయారు. చనిపోయాక అమ్మమ్మ ఇలా చెప్పిందండి అన్నాను. అంటే అలాగే అన్నారు. ఇంత కుంకుమ భరణి ఉంటుందండి, ఆ కుంకుమ భరణిలోని అమ్మమ్మ దాచుకుంది, రూపులు ఏయో దాచుకుంది. అవి ఎన్ని కాసులు ఉంటాయో తెలియదు, కానీ అది ఆమె పొట్ట మీద పెట్టి చితి పేర్చి ఆమెను కాల్చేశారు. అప్పటికి కొంతమంది అంటున్నారు, అందులో ఏముందో చూద్దాం, ఎంత ఉందో చూద్దాం, ఊరికే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చూద్దాం అని అన్నారు. ఆవిడ చూడొద్దు అంది అన్నాను. అన్నాక మరొకరు అన్నారు, నువ్వే పెంచావు కదా, నువ్వే చూసుకున్నావు కదా అమ్మమ్మని, నువ్వు రమేషే చూసుకున్నారు కదా, అది మీకు చెందుతుంది, అన్ని కార్యక్రమాలు మీరు చేయటానికి సిద్ధపడుతున్నారు కదా, అది మీకు చెందుతుంది అన్నారు. మాకొద్దు అన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ చెప్పిన కోరికకు అలా చితి మీద పెట్టి దహనపరిచేసాం. మూడో రోజు ఆ పొగ అంతా చల్లారిన తర్వాత అస్థికల కొరకు వెళ్ళినప్పుడు ఆ కాటి కాపరి ఒక మాట అన్నాడట అన్నయ్య గారితోనే, కొంతమంది బువ్వ పెడతారు, ఒక పూట భోజనం, ఒకరోజు భోజనం పెడతారండి చనిపోతూ కొంతమంది భవిష్యత్తు పెడతారు అన్నాడు. అంటే అన్నయ్య గారికి అర్థం కాల. ఏంటయ్యా అని ఆ కాటి కాపరిని అడిగితే, అయ్యా మీ అమ్మగారు శరీరం కాలిపోయాక అంతా బూడిదైపోయాక ఆ చితిని కదుపుతూ చల్లారుతూ ఉంటుండగా, చల్లార్చి మీకు అస్థికలు ఇవ్వటానికి కెలుకుతూ ఉన్నప్పుడు అందులో బంగారపు ముద్ద కనపడిందయ్యా అని అన్నారట. ఆ అమ్మ మాకు భవిష్యత్తు పెట్టిందయ్యా అన్నారట. రమేష్ అన్నయ్య గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, శరీరం కాలిపోయింది, ఎముకలు కాలిపోయినాయి, కట్టిన వస్త్రాలు కాలిపోయినాయి, పేర్చిన చితి కాలిపోయింది, కర్ర గడ్డి కొయ్యకాలు అన్నీ కూడా కాలిపోయినాయి, బంగారం మాత్రం కాలలేదు. మన పనితనం ఏదైతే అది. అయితే ఇది రైటా రాంగ్ అని మీరు ఒకవేళ అడిగితే, మనం క్రైస్తవులు ఆ మార్గంలో మనం వెళ్ళాం. అమ్మమ్మకి అది న్యాయం అనిపించింది. ఆ న్యాయమైన జీవితంలో అమ్మమ్మ నడిచింది. అమ్మమ్మకు ప్రభు యొక్క ప్రేమ, ఈ లోతులు తెలియదు. ఆమె ఏమైతే కోరుకుందో దానికి మేము తల ఉంచాము అన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క కార్యము ఉన్నతమైన కార్యం. అదే ఒక విధంగా చెప్పాలి అంటే, క్రైస్తవులమైనటువంటి మనము ఆ బంగారం తీసుకొని ఆమెతో కాలిస్తే ఏమీ రాదు, ఆమె అనుకుంది పరలోకం వెళ్తాను అని అనుకుంది, మోక్ష మార్గం దొరుకుతుంది అని అనుకుంది. కానీ మోక్ష మార్గం బంగారంతో దొరకదు. అదే బంగారం తీసుకొని ఖర్చులకైనా వాడేటోళ్ళం, లేదు అమ్మమ్మ జ్ఞాపకార్థంగా కట్టిక పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలకి కొంచెంగా తీసి ఆ నమ్మకమైనటువంటి బిడ్డలకి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి పంచిపెట్టేసేవాళ్ళం. ఆ అమ్మమ్మ పేరు మీద వాళ్ళు కొంతకాలం బ్రతికేటటువంటి వారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, ఏదైతే అది కాక, అది మన సబ్జెక్టు కాదు. కానీ బంగారము, వెండి, వెలగల రాళ్ళు కరిగిపోవు అంటున్నాడు. అగ్నియే పరీక్షించును. కొందరట మందిరానికి వస్తారట కానీ పరిచారకులుగా ఉండరట. అగ్నిలో నుంచి లాగబడినట్లుగా పరలోకపు అంచుల మీదకి వెళ్ళి కూర్చుంటారట. అంతే తప్ప వారికి బహుమానాలు ఉండవట. దేవుడు కోరుతున్నాడు, మీకు ఎందుకు నేను పనిస్తున్నానో తెలుసా? మీకు బహుమానాన్ని ఇవ్వటం కొరకు నేను
నేను మీకు పనినిస్తున్నాను అంటున్నాడు ఆయన. ప్రియమైన వర్లరా, మరొక మాట అంటున్నాడు కదా, 1 కొరింథీకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుంచి 18 వరకు అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. ఏమండి, ఆయన అంటున్నాడు కదా, ఇష్టపడి చేయాలంట, కష్టపడి చేయకూడదట. దేవుడు ఏ పనినైతే ఇచ్చాడో సడుగుకుంటూ చేయొద్దు, ఇష్టపడి చేయాలి. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు అంతవరకు చేయడానికి నిలవబెట్టుకో, నిన్ను నువ్వు నిబ్బరపరచుకో. ప్రియమైన వాళ్ళ ధ్యానారం వైపు మనసు పెట్టుకో. ఏదో దొరుకుతుందని చూడొద్దు, కానీ ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో నింపడు. కొట్లను నింపుతానంటున్నాడు, గడ్డి బేళ్లను నింపుతానంటున్నాడు, గొర్రె మేకలను నింపుతానంటున్నాడు, ధాన్యాగారాన్ని నింపుతానంటున్నాడు, అనేక ద్రవ్యాలతో నింపుతానంటున్నాడు, నీ పశుశాలలో పశువులను నింపుతానంటున్నాడు, ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు నింపుతానంటున్నాడు, అంజూరపు చెట్లు నింపుతానంటున్నాడు, ఒలీవ తోటను నింపుతానంటున్నాడు, నీ పిల్లలను పచ్చని ఒలీవ తోటలాగా ఉంచుతానంటున్నాడు. ఎన్నో 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 దీవెనలు ఉన్నాయి. ఇస్తాడని ఆయన దగ్గరికి ఆయన పని చేయొద్దు, ఇస్తాడని చేయొద్దు. నేను నా దేవుని పని చెయ్యాలి ఖచ్చితంగా అని ఒక నిర్ణయం తీసుకొని చేయాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎంతమందికో పని లేక బాధపడుతున్నారు. ఎన్నుకున్నాడు. ఇష్టపడి చెయ్యి, కష్టపడద్దు, ఇష్టపడి చెయ్యి. అక్కడ జరిగింది అదే. మొదట ఆయన ఎంత తొందరగా అయిపోతే ధ్యానారం వస్తుందా అని చూస్తున్నాడు. ఆ రెండో గుంపేమో ఏదోటి ఇవ్వకపోతాడా, పిలిచాడు కాబట్టి ఏదోటి ఇవ్వకపోతాడా. కొంతమంది బిడ్డల్ని నేను అడుగుతూ ఉంటాను, మీకు తెలియకుండా ఏముండదు, అమ్మా మీరు ఇంత వృద్ధాప్యానికి వచ్చేసారు కదా, మీ ఇంట్లోని గిన్నె తీసి ఆ పక్కన పెట్టలేరు కదా, మీరు మట్టి పనికి వెళ్తున్నారు అని అంటే ఏమంటున్నారంటే, నలుగురితో కొట్టుకెళ్ళిపోద్దండి, ఆ యజమాని వచ్చినప్పుడు ఇలా తీసేలాగా అంటుంటాం అంతే. నలుగురితో పాటు మాకు జీతం వచ్చేస్తుంది. ఓకే బాబు, నీకు కాళ్ళు లేవు, సైకిల్ తొక్కుకుంటున్నావు, మట్టి పని దగ్గరికి ఎలాగెళ్తున్నావు, కూలి పని దగ్గరికి ఎలాగెళ్తున్నావు అంటే 10 మంది కూలోళ్ళతో పాటు ఓ జీతం పడేస్తారండి, నాకు చూసి చూడకుండా అలా రోజు వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా, మరి ఏంటి పరిస్థితి? ఇలాగా వెళ్ళిపోతుంది, రోజు వెళ్ళిపోతుంది. కానీ చూసి చూడక చేసిన పని రోజు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు క్వాలిటీని చూస్తున్నాడు. దేవుడు క్వాలిటీని చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇష్టపడి చేయాలట సువార్త పని. తీయద్దు కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ధర్మము చేయనప్పుడు మరొక కంటికి కనపడకుండా ధర్మము చేయాలి. మీరు ధర్మము చేయనప్పుడు మరొక కంటికి కనపడకుండా, మరొకరికి తెలియకుండా ఇష్టము చొప్పున ధర్మము చేయాలి. కష్టంగా కాదు, ప్రజల మెప్పు కొరకు కాదు. నువ్వు చేసేటటువంటి పని ఏదైనా కానీ రహస్యంగా, అతి రహస్యంగా నీ పేరు అనేది బయటకు వచ్చిందంటే, నేను చాలాసార్లు అనుకుంటాను, కొన్ని ప్రాంతాల్లో ఇదిగో రూపాయిన్నర, 2 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అని చర్చెస్లో చదువుతూ ఉంటే వారు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారు అని చెప్తూ ఉంటే అభినందించినట్లుంటుంది. కానీ దేవుడు ఇచ్చేటటువంటి పవర్ఫుల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ యొక్క పవర్ తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ
పలానా వారు ఎంత ఇచ్చారని నేను అనౌన్స్ చేయలేదు. ఈ యొక్క సమర్పణలో మీ ఎదుట ఏనాడు మీకు నేను చదవలేదు. పుస్తకంలో అయితే రాసుంది. ఎవ్వరు 100 రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు, 50 రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు, అంతకంటే ఎక్కువ ఇచ్చిన వారు ఉన్నారు. ఒకరు అంటాను తప్ప మీకెప్పుడు కూడా మీ పేర్లు బయటికి చెప్పను. ఎందుకో తెలుసా? మీ మీదకి రావాల్సిన బ్లెస్సింగ్స్ దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలి. పలచబడిపోకూడదు. మీరు ఎలా కష్టపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత నిలబడుతున్నారో, ఎంత ప్రతిష్ఠించుకుంటున్నారో డైరెక్ట్గా దేవుని యొక్క దీవెనలు మీ మధ్యలోనికి రావాలి. ఎన్నోసార్లు దుఃఖాన్ని తట్టుకోలేక చెప్పేయాలనిపిస్తుంది, దుఃఖాన్ని తట్టుకోలేక నోరిప్పి పనిచేసుకోవాలనిపిస్తుంది. ఇన్ని కష్టాల్లో ఉంటూ బిడ్డలు ఇలా నిలబడుతున్నారు అని చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్తే మాత్రము ప్రియమైన వాళ్ళరా, మన పెద్దోళ్ళు ఇస్తున్న బాట మంచి బాట. అది మన ఆత్మీయ తండ్రి కూడా ఎవరికి పేరెత్తి చెప్పేవారు కాదు. నువ్వు ధర్మం చేసేటప్పుడు రెండో మనిషికి తెలియనివ్వద్దు, కామ్గా చే. మేము నిలబెట్టాం కదూ. అందుకే నేను ఒక్కోసారి ఏదైనా సంఘంలో ఏదైనా చిన్న సమస్య వచ్చింది అని అంటే పేరు చెప్పను. ఒక 4-5 ఒకవేళ 10 మందికి నేను ఫోన్ చేసి నేను సహాయం చేయాలి అనుకున్నప్పుడు, నా చేతిలో అంత లేనప్పుడు, అది అమౌంట్ పెద్దదైనప్పుడు నేనేం చేస్తానంటే పలానా అని కూడా చెప్పను, పలానా వారికి అని చెప్పను. ఒక సమస్య వచ్చింది మన సంఘంలో, ఆ సమస్య క్లియర్ అవ్వాలి అంటే ఎంత అవసరం. ప్రియమైన వాళ్ళరా, అలా అని అప్పులు సప్పులు అవన్నీ నేను కట్టలేదండి ఎవరికి. ఎవరు బాధలు వాళ్ళయే. ప్రియమైన చాలా బంధకంతో కూడినటువంటి కార్యాలు, ఇరుకును పడిపోయిన పరిస్థితులు. అలాంటప్పుడు నేను చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఇంత ఇవ్వండి, నేను ఇంత పట్టుకుంటాను, మీరెంత ఇవ్వండి అని చెప్పి కామ్గా నేను తీసుకొని కామ్గా పని పూర్తి చేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల భవిష్యత్తును ఉద్దేశించి చేసిన పనే తప్ప కలిగుండి చేసేదేది కాదు, నా ఒక్కదాంది కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మము చేసేటప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఆ దైవజనుడు చెప్పారు, అమ్మా ఏటేటా ఆయన మీకు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వటం అలవాటు ఉందా అని అన్నారు. ఉందండి అన్నాను. గతంలో ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చెప్పాను. అయితే ఈ సంవత్సరం కూడా మీకు గిఫ్ట్ ఇచ్చారమ్మా, విలువైనటువంటిది, శ్రేష్టమైనది బంగారం గనుక శ్రేష్టమైన 2 వరములో 2 కార్యాలు మీకు, వరములో లేకపోతే 2 బహుమానాలు 2 పనులు మీ చేతిలో పెడుతున్నారమ్మా ఆయన అని చెప్పి మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది. నేను అన్నాను, అయ్యా పరలోకపు వివాహం ఏమైనానా అని అడిగాను. అమ్మా ఆ వివాహానికి గాజులతో పని లేదురా తల్లి, అది కాదు, దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ అవే. ఈ సంవత్సరం మీ పనితనంలో లాస్ట్ డిసెంబర్ 31కి వెళ్ళిపోయాక ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 2 శ్రేష్టమైన పనులు మీకు కనపడతాయి. ఇది దాటి వచ్చానని చెప్పి మీరు సంతోషిస్తారు అని చెప్పి ఆ దైవజనులు చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే నమ్మి ఇస్తాడు. వాటిని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఇక్కడ ఒక మాట రాశాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 చూడండి ఒకసారి.
ఆ, మీకు భారముగా ఉండను, ఆ. మీ సొత్తును కాదు. అమ్మ 15 చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల మీ కొరకు ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకొందును అన్నాడు. చూసారా, బహు సంతోషంతో. నేను ఇప్పటికీ 3 సార్లు వచ్చాను ఈ ప్రాంతానికి, కొరింథీ పట్టణానికి. కానీ ప్రతిరోజు ఆఖరి రోజుగా భావించి నేను వచ్చాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారన్నమాట, నేను నాకున్నవన్నీ కూడా వ్యయపరిచాను, నేను కూడా వ్యయమైపోతున్నాను. అంటే నా దగ్గర ఉన్నవన్నీ మీ కొరకు ఖర్చు చేస్తున్నాను, నేను కూడా మీ కొరకు ఖర్చు అవుతున్నాను, నా దగ్గర ఉన్నదంతా ఖర్చు చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళను, దేవుడు నీకు ఇచ్చిన తెలివి, నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు వచ్చిన ఆలోచన, దేవునికి ఖర్చు పెట్టే వ్యక్తివిగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన. దేవుడిచ్చిన ఖర్చు పెట్టే వ్యక్తిగా అనంటే ధనము కాదు నేను మాట్లాడుతున్నమాట. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? దేవుని కొరకు ఖర్చు అవుతున్నాయా? నీ తెలివి, బలిమి, కలిమి సమస్తము దేవుని కొరకు ఖర్చు అవుతున్నాయా? అందుకే భక్తుడు రాసుకుంటాడు, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోస. అందరూ పాడండి. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే నాకున్నవన్నీ నీ పనిలోనే వాడేస్తానయ్యా, నాకున్నవన్నీ. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఇచ్చావయ్యా, కానీ నీ కొరకు నేను ఖర్చు చేయలేదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నావన్నీ ఖర్చు చేశాను, నేను కూడా ఖర్చు అయిపోతున్నాను నా ప్రభు పని కొరకు అన్నాడు. ఇదంతా కూడా ప్రియమైన వాళ్ళరా, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ టాలెంట్స్ అన్నీ కూడా బయటపడతాయి. 6 గంటలకు వచ్చినవాడు అంటున్నాడు 6 నుంచి ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. 9 వచ్చినవాడు 9 నుంచి ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. 12 వచ్చినవాడు 12 నుంచి ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. 3 వచ్చినవాడు 3 ఇక్కడే ఉన్నాడు అంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఏదో దొరుకుతుందని. కానీ 5 వచ్చినవాడు మాత్రం ఒక్క నిమిషం కూడా నేను ఆలోచనలో కానీ నా పనిలో కానీ నేను వేస్ట్ చేయకూడదు, తగిన న్యాయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది రక్షించబడిన వెంటనే టైం వేస్ట్ కాకుండా చక్కగా వారి పనిని వారు చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో అలా కాకుండా కొంత జీవితం వేస్ట్ అయిపోతుంది.
నాకున్న దినాలు ఇవి విలువైనవి, నా దేవుని కొరకు నేను ఖర్చు పెట్టుకుంటాను ఈ దినాల్ని అని చెప్పి దేవుని పని మీద నిలబడతారు. కొంతమంది 15 ఏళ్ళకే రక్షించబడతారు, అక్కడి నుంచి కూడా దేవుని పని చేస్తూ ఉంటారు. కొంతమంది 70-72 ఏళ్ళకి రక్షించబడతారు, దేవుని పనిలోకి వస్తారు. వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇవాళ చనిపోతానో రేపు చనిపోతానో తెలియదు, కాబట్టి ప్రభు యొక్క పని నమ్మకంగా నేను చేసుకోవాలని చెప్పి మహా చేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు పని చేస్తారు. వారు పని చేసినప్పుడు ఆ 2-3 సంవత్సరాలు పని చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని చేసినప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటి అని అంటే, ఆ పని క్వాలిటీగా చేస్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత జీవగ్రంథమందు, జ్ఞాపకార్థ గ్రంథమందు పేర్లు పిలువబడుతూ ఉంటుండగా ఒక్కొక్కరు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటుండగా ఆ 2 సంవత్సరాలే బ్రతికుండి చేసి చనిపోయిన ఆయనకి పెద్ద కిరీటం ఇస్తున్నాడు అనుకోండి. నేనంటాను, నేను 16వ సంవత్సరాన్ని రక్షించబడ్డాను, నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడలేదా నీ కొరకు, నేను పని చేయలేదా నీ కొరకు, నాకు ఇంకా పెద్ద కిరీటం ఇస్తావని అనుకుంటే ఎంత కిరీటం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు, ఇందులో 5 రాళ్లే ఉన్నాయి, అతనికైతే 100 రాళ్ళు ఉన్నాయి, 2 సంవత్సరాల్లో ఏం ఓడపడిచేసాడేంటి అని నేను సడిగే వ్యక్తిగా ఉంటానేమో. ప్రియమైన వారులారా, నా వెనకొచ్చేవాడు, నిన్న కాక మొన్న వచ్చినాడు, నా కంటి ముందు ఉన్నవాడు పాట పాడడం రాదు, ఆరాధన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఇతనికి మాత్రం ఇంత కిరీటం ఇచ్చేస్తావా నువ్వు, సడగడం మొదలు పెట్టారట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, నాకు తెలియక అడుగుతారు. మొదట 6 గంటలకి వెళ్ళి వడంబడిక కుదుర్చుకున్నాడు. ఎంత జీతానికి? 1 దేనారం. ఆ దేనారం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. మరి మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తే 1 అర దేనారం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 1 దేనారం ఇచ్చాడు. ఏదో న్యాయమైంది ఇస్తానన్నాడు. వీళ్ళు సడుగుతున్నారు, వాళ్ళు సడుగుతున్నారు. సడిగేటప్పుడు ఎప్పుడు కూడాను సడుగు, నువ్వు గట్టిగా మాట్లాడు, నేను గట్టిగా మాట్లాడతాను, నిన్ను బట్టి నాకు వచ్చేస్తాయి డబ్బులు, గట్టిగా అరు, గట్టిగా కేకలై, ఆయన సిగ్గు తీసేయి, ఆయన పరువు తీసేయి అని మాట్లాడుకొని ఉసుగొలుపుకొని మరి సనగడం మొదలు పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యజమానుడు అన్నాడు, మీకు ఏం తక్కువ చేశాను, మీతో మాట్లాడుకున్నదే మీకు నేను ఇచ్చాను, మీతో మాట్లాడుకునేదే మీకు నేను ఇచ్చాను, నేను తక్కువేం చేయలేదే. ఆ 5 గంటలకు వచ్చిన వానికి నేను 1 దేనారం ఇచ్చామనంటే అది నా ఇష్టము చొప్పునిచ్చాను, అతని యొక్క పనితనాన్ని చూసిచ్చాను, సమయం అయిపోతుందని కష్టపడుతున్న విధానం ముందు చూసావా, అది చూసిచ్చాను. మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు ఎందుకు ఇలా సడుగుకుంటున్నారు? నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి సింహాసనాలా? మేము ఎప్పటోళ్ళు 30 ఏళ్ళయింది, 50 ఏళ్ళయింది, 60 ఏళ్ళయింది ప్రభువులోకి వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు మనకు ఉండకూడదు. ఒకనాడు మోషే, నాయనా నా వల్ల కాదు, నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఇలా నా కోసమే కన్నావా, నేనే చెయ్యాలా, వీళ్ళకి నా కోసం కన్నావా, నా కోసం విడిపిస్తావు వీళ్ళందరూ, నన్ను చావనన్నా చంపేయి, కానీ నేను వీళ్ళకి చాకరీ మాత్రం చేయలేను, నా వల్ల కాదు అన్నాడు మోషే. సరే నాయనా, 70 మంది పెద్దల్ని పిలుచుకురా, నీ మీద ఉన్న 70 ఇంతల ఆత్మను నేను వారి మీదకి ఆత్మ యందు పని చేస్తున్నారు. దేవుని స్తుతించు, ఆరాధించు, దేవునికి కృతజ్ఞతగా జీవించు తప్ప సడగద్దు. నిన్న కాక మొన్న వచ్చిన చిన్నవాడే అయినా
చిన్నదే అయినా దేవుడు వారిని లెక్కలోకి తీసుకుంటాడు. యేసుప్రభు వారు శిష్యులతో చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా వెనక వస్తున్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు కార్యాల్లోనికి వస్తారు, నాకంటే ఎక్కువ మీరు చేస్తారు, నాకంటే ఎక్కువ మీరు చేస్తారు. యేసుప్రభు వారే దీవించారు ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒక బలహీనతను పట్టుకొని అదే మనిషిని పట్టుకొని జాడించకూడదు. ఎప్పుడు చెప్తున్నానన్నమాట మీకు, ఎప్పుడు జాడించకూడదు. అదే ముద్ర వేసి పాపాత్మురాలు, పాపాత్ముడు, పాపాత్మురాలు, పాపాత్ముడు అని ముద్ర వేసి వదిలిపెట్టేయకూడదు. అదే వ్యక్తుల్లోని ఎన్ని టాలెంట్స్ ఉంటాయో దేవుడు వారిని మెచ్చి పనిని అప్పగిస్తున్నాడు, పనికి తగిన జీతం కూడా ఇస్తున్నాడు. వీళ్ళు సడగడం మొదలుపెట్టారు. వద్దు, సడగద్దు అని హెచ్చరించినప్పుడు యెహోషువ గప్చిప్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు యేసు ప్రభు దగ్గరికి శిష్యులైన వారు వచ్చి అంటున్నారు, యోహాను నీ నామం పేరిటే దెయ్యాలను వదలగొడుతున్నాడు, మేమైతే గద్దించాం, అడ్డుగా నిలబడ్డాం, నువ్వెవరివి యేసు నామమున దెయ్యాలు వదలగొట్టడానికి? యేసు ముందోడా, నువ్వు ముందోడువా అని చెప్పి మేము దెబ్బలాడాము, మేము అడ్డుగా నిలబడ్డాము అని అన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు అన్నారు, మన పక్షమున ఉన్నవాడు పరోక్షమున ఉన్నవాడు కాదు, యేసునామమునే కదా మాట్లాడుతున్నాడు, దెయ్యాలు వదలగొడుతున్నాడు, దేవుని కార్యాలు చేస్తున్నాడు. నా వెనకవాడా నా ముందువాడా కాదు, తండ్రి ఏ పని వారి భుజముల మీద పెడితే ఆ పనిని చేయటానికి నిలబడిన వారు నమ్మకస్తులు, మీరెందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు అని చెప్పి గద్దించాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని ఎవరు భుజముల మీద పెడతారో తెలియదు. గొప్ప కొరకు చేసేస్తున్నాడండి, గొప్ప కొరకు చేసేస్తుందండి, ఇవిడి పేరు వచ్చేయాలని చేసేస్తుందండి, పేరు వచ్చేయాలని చేసేస్తుంది. నిజంగా పేరు కొరకే అయితే కొన్ని రోజులు చేసి ఆగిపోద్దండి, పని వారి యందు పని ఆగిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పని శాశ్వతంగా నడుస్తుందనంటే దేవుడే వారిని ప్రేమించి వారి భుజముల మీద పని పెట్టారు అని లెక్క. నీకు నువ్వు చార్ట్ తయారు చేసుకోవద్దు, నీకు నువ్వు లెక్కలు వేసుకోవద్దు, నీకు నువ్వు ఒక పారాగ్రాఫ్ తయారు చేయొద్దు, నీకు నువ్వు రాయొద్దు, గుర్తున్నదొకటి గుర్తులేనిదొకటి. దేవుడు ఈరోజు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు క్వాలిటీని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే గమనిస్తే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆస్తి సగం వాట తన వంతు పట్టుకొని వెళ్ళిపోయాడు, పాడు చేసేసాడు. తిరిగి తండ్రి పాదాల దగ్గరికి పడిపోవడానికి వచ్చాడు, కూలివానిగా బ్రతకడానికి సిద్ధపడి వచ్చాడు. తండ్రి అన్నాడు, వద్దు నాయనా, నువ్వు నాకు ఎప్పటికీ కుమారుడు వేరా అని కాళ్ళ మీద ఉన్న కొడుకుని భుజాల మీదకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొడుకు కళ్ళంటి నీళ్లు పెట్టి నాన్నగారు అని ఏడుస్తున్నారు. ఈయన పై వస్త్రం కప్పాడు, జాగ్రత్తగా ఉంగరం తీసి ఆ ముద్రికను ఇచ్చాడు, అంటే ఇంటి పేరుని ఇచ్చాడు. అతని కుమారుడు అని కుమారత్వాన్ని ఇచ్చాడు, చోటు ఇచ్చాడు. క్రొవ్విని విందు తయారు చేయండి, ఊరుబంతి పెట్టండి అని చెప్పాడు. ఈ లోపల ఎంటనున్నాడే కుమారుడు, పెద్ద కుమారుడు, వీడు తాగలేదు, తిరగలేదు, ఆస్తి పట్టుకొని వెళ్ళలేదు, తండ్రి దగ్గరే ఉన్నాడు నమ్మకంగా, తండ్రి దగ్గరే ఉన్నాడు నమ్మకంగా. ఆ నమ్మకంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుడు సడగడం మొదలుపెట్టాడు. ఏంటి గొడవ, ఏంటి అల్లరి, ఏంటి సందడి, మా నాన్నగారు నవ్వుతున్నారేంటి, మీ చిన్న తమ్ముడు వచ్చాడంట. అవునా, ఏనాడు నా పట్ల ఇంత సంతోషాన్ని చూడలేదు, కానీ నేను మా నాన్నగారు తెగ నవ్వు వచ్చేస్తుంది, ఆడు మొత్తం తగలబెట్టేస్తాడు కదా, అంత సంతోషం ఎందుకు వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, ఆ క్రొవ్విని విందా, భోజనాలా అని ఇప్పుడు అంటున్నాడు. ఒక్కనాడు నా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకుంటానంటే ఒక్క మేకపోతును కూడా మందలో తీసుకొని వెళ్ళి పార్టీ చేసుకోరా
అని అనలేదు, కానీ ఆ పనికిమాలినోడికి కొవ్విని విందా అని అడుగుతున్నాడు. పనికిమాలినోడిని పిలిచి ఇన్ని విలువైనవి ఇస్తాడా మా తండ్రి అని అంటే, అక్కడ తండ్రి ఒక మాట అన్నాడు, నాయనా చదవండి 15వ అధ్యాయము 31వ వచనం, లోకాసు వార్త. కుమారుడా, నాతో కూడా ఉన్నావు, నువ్వెల్లప్పుడు నీవు నాతో కూడా ఉన్నవాడివే కదా, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చూసారా అండి, నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కదా, నావన్నీ నీవే. ఏమంటే పెద్ద కుమారుడు ఆస్తి ఏమన్నా చిన్న కుమారుడికి ఇచ్చేస్తున్నాడా? అలాగేమివ్వలేదు కదా. కానీ సణుగుడు అనేది మాత్రం నాకు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, కానీ మన సణుగుడు ఎక్కడ వస్తుందంటే నాకు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, కానీ నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసావు. అక్కడ మన పాపం కూడా అక్కడే పడుతుంది. కయీను హేబేలును చంపకపోను, కయీన్ని వదిలేసినట్టే హేబేలును కూడా దేవుడు వదిలేసాడు అనుకోండి, అసూయ పుట్టదు. ఇంకా శ్రేష్టమైనది హేబేలు చేశాడు గనక దేవుడు అంగీకరించాడు. నాది తీసుకోలేదన్న కోపం రాలేదు, కానీ అవతలాడు తీసుకున్నాడు దేవుడు అన్న కోపం వచ్చింది. నన్ను వృద్ధిలోనికి తీసుకురాపోయాడు, కానీ మా పిల్లోడు పాస్ అవ్వకపోయాడు, కానీ ఆ పక్కింటోళ్ళ పిల్లోడికి ఎందుకు 100 మార్కులు వేయాలి? ఇప్పుడు నీ కుళ్ళు మొత్తానం అదనమాట. నా కొడుకు 35 మార్కులేగా అడిగాను, అవతలోడికి 70 ఇచ్చేయచ్చా? కష్టపడ్డాడు. కొందరికి చదవడం తెలుసు, కొందరికి ప్రజెంట్ చేయడం తెలుసు. ఆ పనితనం ఆ పేపర్ మీద పడిన దాన్ని బట్టే మార్కులు. నేను కూడా చెప్పేదాన్ని, డాడీ గారి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి నాకు అనేదాన్ని. మా డాడీ గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చాక అనేవారు, దంచేశాను, పిండి కొట్టేశాను, పచ్చడి దంచేశాను, ఒడియాలు పెట్టేశాను అన్నావు కదా, 100 మార్కులు వచ్చేస్తాయి అన్నావుగా, 80 మార్కులు ఏంటి అనాకాడి మార్కులు అనేవారు. బాగా చదివేదాన్ని. మరి నేను పగలు రాత్రి చదివేదాన్ని. పరీక్ష అంటే దడ వణుకు, మార్కులు వచ్చేవి కాదు. ఏం చేయను? మా చెల్లి టైంకి పడుకునేది, టైంకి లేచేది, అలాగెళ్ళి రాసి వచ్చేది. కష్టపడి చదివినట్టు కనపడేది కాదు, కానీ మైండ్ ఆ పవర్ రాసి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో అన్ని మార్కులు తెచ్చేసుకునేది. నువ్వు చదవలేదు కదా, నీకు ఎలాగొచ్చాయి ఈ మార్కులు అనేదాన్ని నేను. ఏమో నాకేం తెలుసు, అక్కడ ప్రశ్న వేసారు, నేను సమాధానం చెప్పాను అనేది నాకు రాంది దానికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, దానికి ఏం చేస్తాం? నీకు వచ్చిందానికి మనం ఏడుస్తున్నామట. ఇప్పుడు ఇక్కడ ధ్యానారం అన్నాడు, ధ్యానారం పట్టుకొని వెళ్ళిపోవాలి. రెండో గుంపు కూడా పోన్లే నాకు ధ్యానారం ఇచ్చాడు అనుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ గుంపులు సణగటం ప్రారంభించేట. ప్రియమైన వాళ్ళరా, ప్రతిఫలాన్ని ఆశిస్తే సణుగుడు మొదలవుతుంది. సణుగుడు ఉన్న చోట దేవుని యొక్క కన్నీరు ఉంటుంది తప్ప దయాగుణం ఎంత మాత్రం ఉండదు. చూడండి, ఇక్కడ నాకు సమయం లేదు, గంటలోని పని పూర్తి అయిపోద్ది, నా వంతు న్యాయం నేను చెయ్యాలి అని పని మీద గురిపెట్టి అతడు ఆ గంట పని చేశాడు. ఆ గంట ప్రయాసపడి చెమటోర్చి అలుపెరగకుండా పనిచేసిన పనిని చూసి యజమానుడు నిండుగా పంపించకుండా ఉండలేకపోయాడు, నిండుగా పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన కొద్ది నిమిషాలే కావచ్చు, కొన్ని గంటలే కావచ్చు, నిండుగా పంపించే దేవుడు. ఆయన నీ క్వాలిటీని చూస్తున్నాడు.
నీ క్వాలిటీని చూస్తున్నాడు. ఆలోచన చేయండి. యేసుప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది. వారి కంటే తర్వాత వచ్చిన అపోస్తలుడైన పౌలు ఇంకా ఎక్కువ సేవ చేశాడు, ఇంకా ఎక్కువ శ్రమ పొందాడు, ఇంకా ఎక్కువ నిందలు పొందాడు, ఇంకా అవమానాలు పొందాడు. ఏమండి, ఎక్కువ పరిచర్య చేశాడు, ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశాడు. అతని కంటే ఇతడు గొప్పవాడా? రేపొద్దుట ఒక ఆ బహుమానాలు అందుకుంటున్నప్పుడు పౌలుకి ఎందుకు ఇచ్చావునంటే ఆ పౌలు యొక్క క్వాలిటీ అలాగుంది. పౌలు యొక్క క్వాలిటీ అలాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు. బహుమానం అందుకునే వ్యక్తివిగా ఉంటున్నావా, లేక ఎలా వచ్చావు అలా వెళ్ళిపోయే వ్యక్తివిగా ఉంటున్నావు? దేవుని కొరకు నువ్వేమైనా పని చేస్తున్నావా? దేవుని కొరకు నువ్వేమైనా పరిచర్య చేస్తున్నావా? నువ్వు బయట అనేక చోట్ల నీ బంధువులు ఉన్నారు, నీ కుటుంబీకులు ఉన్నారు, లేని వారు ఉన్నారు. మెల్లగా నీకున్న 4 చీరల్లో 1 చీర ధర్మం చేయి. కొర్నేలి గురించి దేవుడు అంటాడు, నీ ధర్మ కార్యములు పరలోకమునకు చేరినవి కొర్నేలి అని అంటాడు. రెండో మనిషికి తెలియనివ్వకు. దేవుడు నిన్ను విస్తరింపజేసే దేవుడు. నీకు కలిగిన వాటిలోనే, నీకు కలిగిన 10 ముద్దల్లో 1 ముద్ద ఎవరికైనా పెట్టడానికి ప్రయత్నం చేయి. మనిషిని వెతుక్కో, వారికి పంపించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విస్తరించాలి అని అంటే నీ కలిగి ఉన్న స్థితిలోనే నువ్వు ఒక గుప్పిలి. ప్రియమైన వాళ్ళ నువ్వు పని చేయాలి. ఏ పని చేస్తావో నాకు తెలియదు, ఏ పని వెతుక్కుంటావో తెలియదు. నమ్మకంగా నేను పని చేయాలి అని నువ్వు అనుకో, ఖచ్చితంగా నిండుగా దేవుడు నిన్ను నింపుతాడు. వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, తక్కువ చేసే దేవుడు కాదు. ఇస్తాడని ఆశించి ఇంతే ఇచ్చాడా అనేలాగా వద్దు, ఎంత మాత్రం కూడా వద్దు. ప్రియమైన వాళ్ళరా, నిండుగా ఆయన సన్నిధికి వెళ్ళు, నమ్మకంగా పనిచేయి. ఒక ధ్యానారమును ఆశించిన గుంపులో నువ్వు ఉన్నావా? ఏదో ఒక న్యాయం చేయకపోతాడా అని ఆశించిన గుంపులో ఉన్నావా? లేదు, ఆయన పిలిచిన పిలుపుకి నమ్మకంగా విధేయత కలిగి నేను పని చేసుకొని వెళ్ళిపోతాను, ఇచ్చేవాడు ఆయన, నేను నమ్మకంగా నడుచుకొని వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల కొరకు కానీ, ధనం విషయంలో కానీ, లేక ఐశ్వర్యం కొరకు కానీ, ఘనత కొరకు కానీ, దేని కొరకు మనం ఆలోచించకూడదు. ఈ భౌతిక ధర్మాలన్నీ ఆయన గిఫ్ట్గా మనకి ఇస్తాడంతే. అవి మన పాదాల దగ్గరికి రావాల్సిందే కానీ వాటి వెంట మనం పరిగెత్తకూడదు. వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, అది దొరుకుతుందేమో, ఇది దొరుకుతుందేమో, లాభాన్ని ఆశించి జీవించొద్దు. అది ముందు కత్తిరించుకో, హృదయంలో కత్తిరించుకో. ప్రభువా, నువ్వు ఈ స్థలంలో నిలబెట్టావు, నేను ఖచ్చితంగా నేను నిలబడతాను, నేను నా పని చేసుకొని వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు ఉండవలసినటువంటి ఆలోచన. గనుక ఆ 3వ గుంపులో ఆయన మాట చొప్పున, పిలుపు చొప్పున నువ్వు నిలబడినప్పుడు కొందరు నిన్ను అనొచ్చు, అబ్బో పాట పాడేస్తున్నావా, నీ బతుకు నాకు తెలియదేటి, ఆరాధన చేసేస్తున్నావా, ఓహోహోహో నీ బతుకు నాకు తెలియదేంటి. క్రీస్తు నిమిత్తమైనటువంటి హింస మహా గొప్ప భాగ్యమని ఎంచుకోనమంటున్నాడు ఆయన. వెనకటిది వెనకే పడిపోయింది, ముందుకే చూడు. ఆ వెనక నిన్ను చూసిన వారు మరలా వాళ్ళు వెనక్కి వెళ్తారు. మనుషుల వైపు చూడొద్దు, ముందుకే చూడు. ఆయన పిలిచాడు, పిలుపుకు లోబడు. ఆయన నీకు నిండార ధ్యానారం ఇచ్చి నిన్నింటికి పంపిస్తున్నాడు. లోకం ఎలాగ మాట్లాడుతుందని నువ్వు అనుకోవద్దు, నిన్ను నింపేవాడు దేవుడు. దేవుడి ఇచ్చిన మాటలను ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు
ప్రార్థన చేసుకుందాం. ఈ 2 నిమిషాల్లో నువ్వు ఆయన దగ్గర ఏం మాట్లాడావో క్వాలిటీ వెతుకుతున్నాడు ఆయన. ఏం మాట్లాడావో క్వాలిటీ వెతుకుతున్నాడు. త్వరగా నోరు విప్పండి ఒక్కసారి. ప్రభువా, నాకున్నది 2 నిమిషాలే అయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా. అయ్యా అయ్యా నా ప్రభువా, నీ పిలుపుకు తగినట్లుగా నేను నిలబడటం నాకు చేతనయ్యేలా సహాయం చేయండి ప్రభువా. స్వతంత్రించుకునేలాగా కృప చూపండి ప్రభువా. వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభువా, విడిచిపెట్టే తండ్రివి కాదయ్యా. ఎవరెన్ననుకున్నా నాకు ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు అయ్యా. 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? సడుగుకుంటున్నావా? నోరు విప్పాలి త్వరగా. 2 నిమిషాలు ముగించేస్తాను. నోరు విప్పటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నోరు విప్పి త్వరగా మాట్లాడాయనతో. నా తండ్రి, నేను నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది బాబు, నింపుకోవలసింది ఎంతైనా ఉంది బాబు, అందుకోవలసింది ఎంతైనా ఉంది బాబు. బాబు బాబు, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నా తండ్రి, ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? అయ్యా 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 అయ్యా, త్వరగా నిన్ను నింపుతూ ఉంటుండగా ప్రజలు శోధించవచ్చు, కానీ నిన్ను నింపకంట ఆయన ఉండలేడు. నిన్ను నింపకంట ఉండలేడు. అని పైన చేయటానికి పరిచారకుడుగా ఉంటున్నావా? సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నీ మాట చొప్పున తల వంచుతానయ్యా, నీ మాటకు విధేయత చూపిస్తానయ్యా, నీ మాటను పట్టుకొని బ్రతుకుతానయ్యా. అయ్యా నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నా జీరు వ్రత
అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన ఆయన ఇచ్చినంతగా ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇవ్వవలసింది ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చేది ఎవరు ఇవ్వలేరు. సరిరారు, ఎవ్వరు సరిరారు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వచ్ఛత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఇంకా నీలో రుచి నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఇంకా నీలో నేను రుచిని గమనించలేకపోతున్నాను. లెక్కలు పెట్టుకుంటున్నానయ్యా. ఆత్మ యందు పని చేస్తున్నారు. దేవుని స్తుతించు, ఆరాధించు, దేవునికి కృతజ్ఞతగా జీవించు తప్ప సడగద్దు. నిన్న కాక మొన్న వచ్చిన చిన్నవాడే అయినా చిన్నదే అయినా దేవుడు వారిని లెక్కలోకి తీసుకుంటాడు. యేసుప్రభు వారు శిష్యులతో చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా వెనక వస్తున్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు కార్యాల్లోనికి వస్తారు, నాకంటే ఎక్కువ మీరు చేస్తారు, నాకంటే ఎక్కువ మీరు చేస్తారు. యేసుప్రభు వారే దీవించారు ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒక బలహీనతను పట్టుకొని అదే మనిషిని పట్టుకొని జాడించకూడదు. ఎప్పుడు చెప్తున్నానన్నమాట మీకు, ఎప్పుడు జాడించకూడదు. అదే ముద్ర వేసి పాపాత్మురాలు, పాపాత్ముడు, పాపాత్మురాలు, పాపాత్ముడు అని ముద్ర వేసి వదిలిపెట్టేయకూడదు. అదే వ్యక్తుల్లోని ఎన్ని టాలెంట్స్ ఉంటాయో దేవుడు వారిని మెచ్చి పనిని అప్పగిస్తున్నాడు, పనికి తగిన జీతం కూడా ఇస్తున్నాడు. వీళ్ళు సడగడం మొదలుపెట్టారు. వద్దో, సడగద్దు అని హెచ్చరించినప్పుడు యెహోషువ గప్చిప్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు యేసు ప్రభు దగ్గరికి శిష్యులైన వారు వచ్చి అంటున్నారు, యోహాను నీ నామం పేరిటే దెయ్యాలను వదలగొడుతున్నాడు, మేమైతే గద్దించాం, అడ్డుగా నిలబడ్డాం, నువ్వెవరివి యేసు నామమున దెయ్యాలు వదలగొట్టడానికి? యేసు ముందోడా, నువ్వు ముందోడువా అని చెప్పి మేము దెబ్బలాడాము, మేము అడ్డుగా నిలబడ్డాము అని అన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు అన్నారు, మన పక్షమును ఉన్నవాడు పరోక్షమును ఉన్నవాడు కాదు, యేసునామమునే కదా మాట్లాడుతున్నాడు, దెయ్యాలు వదలగొడుతున్నాడు, దేవుని కార్యాలు చేస్తున్నాడు. నా వెనకవాడా నా ముందువాడా కాదు,
తండ్రి ఏ పని వారి భుజముల మీద పెడితే ఆ పనిని చేయటానికి నిలబడిన వారు నమ్మకస్తులు. మీరెందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు అని చెప్పి గద్దించాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని ఎవరు భుజముల మీద పెడతారో తెలియదు. గొప్ప కొరకు చేసేస్తున్నాడండి వీడు, గొప్ప కొరకు చేసేస్తుందండి ఈవిడి, పేరు వచ్చేయాలని చేసేస్తుందండి, పేరు వచ్చేయాలని చేసేస్తుంది. నిజంగా పేరు కొరకే అయితే కొన్ని రోజులు చేసి ఆగిపోద్దండి, పని వారి యందు పని ఆగిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పని శాశ్వతంగా నడుస్తుందనంటే దేవుడే వారిని ప్రేమించి వారి భుజముల మీద పని పెట్టారు అని లెక్క. నీకు నువ్వు చార్ట్ తయారు చేసుకోవద్దు, నీకు నువ్వు లెక్కలు వేసుకోవద్దు, నీకు నువ్వు ఒక పారాగ్రాఫ్ తయారు చేయొద్దు, నీకు నువ్వు రాయొద్దు. గుర్తున్నదొకటి, గుర్తులేనిదొకటి. దేవుడు ఈరోజు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు క్వాలిటీని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే గమనిస్తే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆస్తి సగం వాట తన వంతు పట్టుకొని వెళ్ళిపోయాడు, పాడు చేసేసాడు. తిరిగి తండ్రి పాదాల దగ్గరికి పడిపోవడానికి వచ్చాడు, కూలివానిగా బ్రతకడానికి సిద్ధపడొచ్చాడు. తండ్రి అన్నాడు, వద్దు నాయనా, నువ్వు నాకు ఎప్పటికీ కుమారుడు వేరా అని కాళ్ళ మీద ఉన్న కొడుకుని భుజాల మీదకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొడుకు కళ్ళంటి నీళ్లు పెట్టి నాన్నగారు అని ఏడుస్తున్నారు. ఈయన పై వస్త్రం కప్పాడు, జాగ్రత్తగా ఉంగరం తీసి ఆ ముద్రికను ఇచ్చాడు, అంటే ఇంటి పేరుని ఇచ్చాడు. అతని కుమారుడు అని కుమారత్వాన్ని ఇచ్చాడు, చోటు ఇచ్చాడు. క్రొవ్విన విందు తయారు చేయండి, ఊరు బంతి పెట్టండి అని చెప్పాడు. ఈ లోపల ఎంటనున్నాడే కుమారుడు, పెద్ద కుమారుడు, వీడు తాగలేదు, తిరగలేదు, ఆస్తి పట్టుకొని వెళ్ళలేదు, తండ్రి దగ్గరే ఉన్నాడు నమ్మకంగా, తండ్రి దగ్గరే ఉన్నాడు నమ్మకంగా. ఆ నమ్మకంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుడు సడగడం మొదలుపెట్టాడు. ఏంటి గొడవ, ఏంటి అల్లరి, ఏంటి సందడి, మా నాన్నగారు నవ్వుతున్నారేంటి, మీ చిన్న తమ్ముడు వచ్చాడంట. అవునా, ఏనాడు నా పట్ల ఇంత సంతోషాన్ని చూడలేదు, కానీ నేను మా నాన్నగారు తెగ నవ్వు వచ్చేస్తుంది, ఆడు మొత్తం తగలబెట్టేస్తాడు కదా, అంత సంతోషం ఎందుకు వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, ఆ క్రొవ్విని విందా, భోజనాలా అని ఇప్పుడు అంటున్నాడు. ఒక్కనాడు నా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకుంటానంటే ఒక్క మేకపోతును కూడా మందలో తీసుకొని వెళ్ళి పార్టీ చేసుకోరా అని అనలేదు, కానీ ఆ పనికిమాలినోడికి కొవ్విని విందా అని అడుగుతున్నాడు. పనికిమాలినోడిని పిలిచి ఇన్ని విలువైనవి ఇస్తాడా మా తండ్రి అని అంటే, అక్కడ తండ్రి ఒక మాట అన్నాడు, నాయనా చదవండి 15వ అధ్యాయము 31వ వచనం, లూకాసు వార్త. కుమారుడా, నాతో కూడా ఉన్నావు, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నవాడివే కదా, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చూసారా అండి, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కదా, నావన్నీ నీవే. ఏమంటే పెద్ద కుమారుడు ఆస్తి ఏమన్నా చిన్న కుమారుడికి ఇచ్చేస్తున్నాడా? అలాగేమివ్వలేదు కదా. కానీ సడుగుడు అనేది మాత్రం నాకు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, కానీ మన సడుగుడు ఎక్కడ వస్తుందంటే నాకు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, కానీ నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసావు. అక్కడ మన పాపం కూడా అక్కడే పడుతుంది. కయీను హేబేలును చంపకపోను, కయీన్ని వదిలేసినట్టే హేబేలును కూడా దేవుడు వదిలేసాడు అనుకోండి, అసూయ పుట్టదు. ఇంకా శ్రేష్టమైనది హేబేలు చేశాడు గనక దేవుడు అంగీకరించాడు. నాది తీసుకోలేదన్న కోపం రాలేదు, కానీ అవతలాడు తీసుకున్నాడు దేవుడు అన్న కోపం వచ్చింది. నన్ను వృద్ధిలోనికి తీసుకురాపోయాడు, కానీ
మా పిల్లోడు పాస్ అవ్వకపోయాడు కానీ ఆ పక్కింటి వాళ్ళ పిల్లోడికి ఎందుకు 100 మార్కులు వేయాలి? ఇప్పుడు నీ కుళ్ళు మొత్తానం అదనమాట. నా కొడుకు 35 మార్కులేగా అడిగాను, అవతలాడికి 70 ఇచ్చేయచ్చా? కష్టపడ్డాడు. కొందరికి చదవడం తెలుసు, కొందరికి ప్రజెంట్ చేయడం తెలుసు. ఆ పనితనం ఆ పేపర్ మీద పడిన దాన్ని బట్టే మార్కులు. నేను కూడా చెప్పేదాన్ని, డాడీ గారి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి నాకు అనేదాన్ని. మా డాడీ గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చాక అనివారు, దంచేశాను, పిండి కొట్టేశాను, పచ్చడి దంచేశాను, ఒడియాలు పెట్టేశాను అన్నావు కదా, 100 మార్కులు వచ్చేస్తాయి అన్నావుగా, 80 మార్కులు ఏంటి అనాకాడి మార్కులు అనేవారు. బాగా చదివేదాన్ని. మరి నేను పగలు రాత్రి చదివేదాన్ని. పరీక్ష అంటే దడ వణుకు, మార్కులు వచ్చేవి కాదు. ఏం చేయను? మా చెల్లి టైంకి పడుకునేది, టైంకి లేచేది, అలాగెళ్ళి రాసి వచ్చేది. కష్టపడి చదివినట్టు కనపడేది కాదు, కానీ మైండ్ ఆ పవర్ రాసి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో అన్ని మార్కులు తెచ్చేసుకునేది. నువ్వు చదవలేదు కదా, నీకు ఎలాగొచ్చాయి ఈ మార్కులు అనేదాన్ని నేను. ఏమో నాకేం తెలుసు, అక్కడ ప్రశ్న వేస్తే నేను సమాధానం చెప్పాను అనేది నాకు రాంది దానికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, దానికి ఏం చేస్తాం? నీకు వచ్చిందానికి మనం ఏడుస్తున్నామట. ఇప్పుడు ఇక్కడ ధ్యానారం అన్నాడు, ధ్యానారం పట్టుకొని వెళ్ళిపోవాలి. రెండో గుంపు కూడా పోన్లే నాకు ధ్యానారం ఇచ్చాడు అనుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ గుంపులు సణగటం ప్రారంభించేట. ప్రియమైన వాళ్ళరా, ప్రతిఫలాన్ని ఆశిస్తే సణుగుడు మొదలవుతుంది. సణుగుడు ఉన్న చోట దేవుని యొక్క కన్నీరు ఉంటుంది తప్ప దయాగుణం ఎంత మాత్రం ఉండదు. చూడండి, ఇక్కడ నాకు సమయం లేదు, గంటలోని పని పూర్తయిపోద్ది, నా వంతు న్యాయం నేను చెయ్యాలి అని పని మీద గురిపెట్టి అతడు ఆ గంట పని చేశాడు. ఆ గంట ప్రయాసపడి చెమటోర్చి అలు పెరగకుండా పనిచేసిన పనిని చూసి యజమానుడు నిండుగా పంపించకుండా ఉండలేకపోయాడు, నిండుగా పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన కొద్ది నిమిషాలే కావచ్చు, కొన్ని గంటలే కావచ్చు, నిండుగా పంపించే దేవుడు. ఆయన నీ క్వాలిటీని చూస్తున్నాడు, నీ క్వాలిటీని చూస్తున్నాడు. ఆలోచన చేయండి. యేసుప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది. వారి కంటే తర్వాత వచ్చిన అపోస్తలుడు అయిన పౌలు ఇంకా ఎక్కువ సేవ చేశాడు, ఇంకా ఎక్కువ శ్రమ పొందాడు, ఇంకా ఎక్కువ నిందలు పొందాడు, ఇంకా అవమానాలు పొందాడు. ఏమండి, ఎక్కువ పరిచర్య చేశాడు, ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశాడు. అతని కంటే ఇతడు గొప్పవాడా? రేపొద్దుట ఆ బహుమానాలు అందుకుంటున్నప్పుడు పౌలుకి ఎందుకు ఇచ్చావునంటే ఆ పౌలు యొక్క క్వాలిటీ అలాగుంది, పౌలు యొక్క క్వాలిటీ అలాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, బహుమానం అందుకునే వ్యక్తివిగా ఉంటున్నావా, లేక ఎలా వచ్చావు అలా వెళ్ళిపోయే వ్యక్తివిగా ఉంటున్నావు? దేవుని కొరకు నువ్వేమైనా పని చేస్తున్నావా? దేవుని కొరకు నువ్వేమైనా పరిచర్య చేస్తున్నావా? నువ్వు బయట అనేక చోట్ల నీ బంధువులు ఉన్నారు, నీ కుటుంబీకులు ఉన్నారు, లేనివారు ఉన్నారు. మెల్లగా నీకున్న 4 చీరల్లో 1 చీర ధర్మం చేయి. కొర్నేలి గురించి దేవుడు అంటాడు, నీ ధర్మ కార్యములు పరలోకమునకు చేరినవి కొర్నేలి అని అంటాడు. రెండో మనిషికి తెలియనివ్వకు. దేవుడు నిన్ను విస్తరింపజేసే దేవుడు. నీకు కలిగిన వాటిలోనే, నీకు కలిగిన 10 ముద్దల్లో 1 ముద్ద ఎవరికైనా పెట్టడానికి ప్రయత్నం చేయి. మనిషిని వెతుక్కో, వారికి పంపించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విస్తరించాలి అని అంటే నీ కలిగి ఉన్న స్థితిలోనే నువ్వు ఒక గుప్పిలి. ప్రియమైన వాళ్ళ, నువ్వు పని చేయాలి. ఏ పని చేస్తావో నాకు తెలియదు, ఏ పని వెతుక్కుంటావో తెలియదు. నమ్మకంగా నేను పని చేయాలి అని నువ్వు అనుకో,
ఖచ్చితంగా నిండుగా దేవుడు నిన్ను నింపుతాడు. వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, తక్కువ చేసే దేవుడు కాదు. ఇస్తాడని ఆశించి ఇంతే ఇచ్చాడా అనేలాగా వద్దు, ఎంత మాత్రం కూడా వద్దు. ప్రియమైన వాళ్ళరా, నిండుగా ఆయన సన్నిధికి వెళ్ళు, నమ్మకంగా పనిచేయి. ఒక ధ్యానారమును ఆశించిన గుంపులో నువ్వు ఉన్నావా? ఏదో ఒక న్యాయం చేయకపోతాడా అని ఆశించిన గుంపులో ఉన్నావా? లేదు, ఆయన పిలిచిన పిలుపుకి నమ్మకంగా విధేయత కలిగి నేను పని చేసుకొని వెళ్ళిపోతాను, ఇచ్చేవాడు ఆయన, నేను నమ్మకంగా నడుచుకొని వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల కొరకు కానీ, ధనం విషయంలో కానీ, లేక ఐశ్వర్యం కొరకు కానీ, ఘనత కొరకు కానీ, దేని కొరకు మనం ఆలోచించకూడదు. ఈ భౌతిక ధర్మాలన్నీ ఆయన గిఫ్ట్గా మనకి ఇస్తాడంతే. అవి మన పాదాల దగ్గరికి రావాల్సిందే కానీ వాటి వెంట మనం పరిగెత్తకూడదు. వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, వీళ్ళతో ఇది దొరుకుతుందేమో, అది దొరుకుతుందేమో, ఇది దొరుకుతుందేమో, లాభాన్ని ఆశించి జీవించొద్దు. అది ముందు కత్తిరించుకో, హృదయంలో కత్తిరించుకో. ప్రభువా, నువ్వు ఈ స్థలంలో నిలబెట్టావు, నేను ఖచ్చితంగా నిలబడతాను, నేను నా పని చేసుకొని వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు ఉండవలసినటువంటి ఆలోచన. గనుక ఆ మూడో గుంపులో ఆయన మాట చొప్పున, పిలుపు చొప్పున నువ్వు నిలబడినప్పుడు కొందరు నిన్ను అనొచ్చు, అబ్బో పాట పాడేస్తున్నావా, నీ బతుకు నాకు తెలియదేటి, ఆరాధన చేసేస్తున్నావా, ఓహోహోహో నీ బతుకు నాకు తెలియదేంటి. క్రీస్తు నిమిత్తమైనటువంటి హింస మహా గొప్ప భాగ్యమని ఎంచుకోనమంటున్నాడు ఆయన. వెనకటిది వెనకే పడిపోయింది, ముందుకే చూడు. ఆ వెనక నిన్ను చూసిన వారు మరలా వాళ్ళు వెనక్కి వెళ్తారు. మనుషుల వైపు చూడొద్దు, ముందుకే చూడు. ఆయన పిలిచాడు, పిలుపుకు లోబడు. ఆయన నీకు నిండార ధ్యానారం ఇచ్చి నిన్నింటికి పంపిస్తున్నాడు. లోకం ఎలాగ మాట్లాడుతుందని నువ్వు అనుకోవద్దు, నిన్ను నింపేవాడు దేవుడు. దేవుడిచ్చిన మాటలను ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ 2 నిమిషాల్లో నువ్వు ఆయన దగ్గర ఏం మాట్లాడావో క్వాలిటీ వెతుకుతున్నాడు ఆయన. ఏం మాట్లాడావో క్వాలిటీ వెతుకుతున్నాడు. త్వరగా నోరు విప్పండి ఒక్కసారి. ప్రభువా, నాకున్నది 2 నిమిషాలే అయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా. అయ్యా అయ్యా నా ప్రభువా, నీ పిలుపుకు తగినట్లుగా నేను నిలబడటం నాకు చేతనయ్యేలా సహాయం చేయండి ప్రభువా. స్వతంత్రించుకునేలాగా కృప చూపండి ప్రభువా. వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభువా, విడిచిపెట్టే తండ్రివి కాదయ్యా. ఎవరెన్ననుకున్నా నాకు ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు అయ్యా. 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? సడుగుకుంటున్నావా? నోరు విప్పాలి త్వరగా. 2 నిమిషాలు ముగించేస్తాను. నోరు విప్పటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నోరు విప్పి త్వరగా మాట్లాడాయనతో. నా తండ్రి, నేను నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది బాబు, నింపుకోవలసింది ఎంతైనా ఉంది బాబు, అందుకోవలసింది ఎంతైనా ఉంది బాబు. బాబు బాబు, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నా తండ్రి, ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? అయ్యా అయ్యా అయ్యా,
త్వరగా నిన్ను నింపుతూ ఉంటుండగా ప్రజలు శోధించవచ్చు, కానీ నిన్ను నింపకంట ఆయన ఉండలేడు. నిన్ను నింపకంట ఉండలేడు. అని పైన చేయటానికి పరిచారకుడుగా ఉంటున్నావా? సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నీ మాట చొప్పున తల వంచుతానయ్యా, నీ మాటకి విధేయత చూపిస్తానయ్యా, నీ మాటను పట్టుకొని బ్రతుకుతానయ్యా. అయ్యా నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన. ఆయన ఇచ్చినంతగా ఎవరు ఇవ్వలేరు, ఆయన ఇవ్వవలసింది ఎవరు ఇవ్వలేరు, ఆయన ఇచ్చేది ఎవరు ఇవ్వలేరు. సరిరారు, ఎవరు సరిరారు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వచ్ఛత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. సరిరారెవ్వరు
ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు. ఇంకా నీలో రుచి నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఇంకా నీలో నేను రుచిని గమనించలేకపోతున్నాను. లెక్కలు పెట్టుకుంటున్నానయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం స్తోత్రం. బలహీనతలాయందునా అవమానములాయందునా, బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను, పడినను కృంగినను, నీ కృప కలిగియుందునే, నీ కృప కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము, సియోను శాలేము మన నిత్య నివాసము. చేరుటయే ఈ జనము, చేరుటయే ఈ జనము, ఈ ఆశ కలిగియుందునే, ఈ ఆశ కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే
అర్పింతును యేసయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. 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 మన బంధము అనుబంధము, 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 మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. 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 మన బంధము అనుబంధము, 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 మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. పొందుకో అనుబంధము, మన బంధము
పొందుకోండి పొందుకోండి. అనుబంధము మనుబంధము, అనుబంధము మనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలోను రాగా కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, అనుబంధము మన బంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, 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 రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతి స్తోత్రం నాయనా. అబంధు భాషమయాన్ని కదాశ్మక్ తెతే మల్కుత